ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగబోయే ఈ పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. ఈ పీఏసీ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 22 మంది పీఏసీ కమిటీ సభ్యులు పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పీసీసీ కమిటీలపై ఈ భేటీలో చర్చిస్తారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగబోయే పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతారు. ఈ పీఏసీ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 22 మంది పీఏసీ కమిటీ సభ్యులు పాల్గొంటారు. వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ముఖ్యంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? జ్యోత్స్న, మీరుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో అయితే పిఎస్సి సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఏఐసిసి అగ్రనాయకులైనటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు దాదాపు 22 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. దాంట్లో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, సంపత్ కుమార్, వంశచందర్ రెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధుయాక్షి గౌడ్, జగ్గారెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. సంవత్సర కాలం పాటు, ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా కొన్ని పొలిటికల్ సంబంధించినటువంటి తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇంకొకటి, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. మరొకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేటెడ్ పదవులు, వీటన్నిటిపై కూడా ఈ సమావేశంలో అయితే చర్చించి దాదాపు 3 గంటల పాటు గాంధీ భవన్ లో సమావేశం జరిగే అవకాశం ఉంది. 6 గంటలకు కేసీ వేణుగోపాల్ గాంధీ భవన్ కు చేరుకుంటారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఈ సమావేశం కొనసాగే అవకాశం అయితే ఉంది. జ్యోత్స్న. రైట్ ప్రేమ్.